లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలు. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు, కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి,
వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. మీనరాశి వారికి 2025 సంవత్సరం యొక్క ఫలితాలు. జనవరి 1, 2025 నుంచి మే 13, 2025 వరకు 3వ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతుంది. 3వ రాశిలో గురువు సంచరించే కాలంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి, కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయి, స్థానచలనము, దీర్ఘ అనారోగ్య సమస్యలు, ఇతరుల వల్ల కష్టాలు ఉంటాయి, ఇతరుల నుంచి సహాయ సహకారాలు అనేవి లభించవు, ఇతరులతో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అపనిందలకు గురవుతారు. ఎంత కష్టపడ్డా కూడా విజయం అనేది వీరికి చేకూరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వ్యాపార నష్టంతో పాటు అప్పుల బాధ కూడా ఉంటుంది. మానసిక కొరత అనేది కూడా వీరికి ఏర్పడుతుంది. తర్వాత ఈయన గురుడు ప్రత్యేక దృష్టి చేత 7వ 9వ లాభభావాన్ని వీక్షించడం ద్వారా ఆ ఫలితాలను కూడా జాతకుడు పొందుతాడు. సప్తమాన్ని వీక్షించడం వల్ల కొంత ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. విద్యా వ్యాసంగంలో పురోభివృద్ధి ఉంటుంది. ఊహించని ధనాదాయం, మంచి వస్తువాహన సంపద అనేది ఉంటుంది. ఉద్యోగంలో, రాజకీయాల్లో కొంత రాణింపు ఉంటుంది. ధనాదాయం కూడా ఉంటుంది. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దాని తర్వాత మే 14, 2025 నుంచి అక్టోబర్ 17, 2025 వరకు 4వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో గురువు సంచరించే సమయంలో కృషిలో లోపం లేకపోయినా నష్టం పరంపర జరుగుతాయి. కష్ట నష్టాలు, గాయాలే కాకుండా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. కష్ట నష్టాలు, గాయాలే కాకుండా ఆస్తి నష్టంతో పాటుగా ఇంటా బయట మానసిక అశాంతి అనేది కూడా ఉంటుంది. కష్టార్జితమంతా వృధాగా పోయే అవకాశం కూడా ఉంది. అయితే తన ప్రత్యేక దృష్టి చేత 8వ, 10వ వ్యయభావాలను వీక్షించడం ద్వారా ఆ ఫలితాలను కూడా జాతకుడు పొందే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తాడు. దూర ప్రయాణాలకు వెళ్ళడం ద్వారా లాభాన్ని పొందుతాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల కొంచెం ఖర్చు చేస్తాడు. శుభకార్యాలకి ఖర్చు అనేది కూడా చేయడం జరుగుతుంది. 18 అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 4, 2025 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల లాభాలే ఎక్కువగా ఉంటాయి. మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పదోన్నతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు. సంతాన మూలకంగా ఆనందం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం అనేది చేస్తారు. గురువు తన యొక్క ప్రత్యేక దృష్టిత 9వ లాభ లగ్న భావాలను వీక్షించడం ద్వారా తల్లిదండ్రుల ఆగ్రహానికి పాత్రలవుతారు. ఉద్యోగంలో, రాజకీయాల్లో బాగా రాణిస్తారు. ధనాదాయం అనేది బాగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. దూరదేశం నుంచి, ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు, సన్మానాలు కూడా ఉంటాయి. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు.
మంచి వాహనాలు కొంటారు. విద్యా వివేక వృద్ధితో పాటుగా అన్ని రంగాల్లో ఉన్నతిని పొందుతారు. లగ్నాన్ని కూడా వీక్షించడం ద్వారా కొంత ఇబ్బందులు, కొంత ఖర్చులు అనేవి ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత డిసెంబర్ 5, 2025 నుంచి 31/12/2005 వరకు వక్రగతిలో సంచరిస్తున్నాడంటే కర్కాటక నుంచి మళ్ళీ మిథునంలోకి గురుడు వక్రీకరిస్తూ ఉండడం వల్ల ఆ ఫలితాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ స్థానంలో గురుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరించడం వల్ల నష్ట పరంపరలు అనేవి కొనసాగుతాయి. కష్ట నష్టాలు, గాయాలే కాకుండా కొంత ఆస్తి నష్టం కూడా ఉంటుంది. కొంత మానసిక అశాంతి అనేది ఉంటుంది. కష్టాతీతం అంతా వృధాగా ఉంటుంది. పదవీ భంగం అనేది ఏర్పడుతుంది. గురువు తన యొక్క ప్రత్యేక దృష్టి చేత అష్టమ, దశమ వ్యయభావాలను వీక్షించడం వల్ల జాతకుడు ఈ భావంలో కొంత అశుభ ఫలితాలే పొందుతాడని చెప్పవచ్చు. తర్వాత మీనరాశి వారికి రాహు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి రాహు జనవరి 1, 2025 నుంచి మే 17, 2025 వరకు 1వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మస్థానంలో రాహు యొక్క సంచారం వల్ల అశుభ ఫలితాలే ఉంటాయి. దేశ సంచారం, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం వంటి ఉంటాయి. 7వ స్థానాన్ని వీక్షించినా కూడా వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఈ స్థానంలో రాహువు అశుభ ఫలితాలని ఇస్తాడు. దాని తర్వాత 18 మే 2005 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో సంచరించడం మిక్కిలి అశుభ ఫలితాలను ఇస్తుంది. దారిద్రము, ధననాశనము, నేత్రబాధలు, శత్రుభయము, అన్ని కార్యాలు కూడా విఘ్నాలు ఏర్పడడం, స్థానచలనం, రావలసిన లాభాలకు ఆటంకాలు ఏర్పడడం, అనవసరమైన ప్రయాణాలు వంటి ఫలితాలు కూడా జరుగుతాయి. అయితే రాహువు తన యొక్క ప్రత్యేక దృష్టి చేత 6వ భావాన్ని వీక్షించడం వల్ల కొంత నష్టం అనేది కొంచెం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే తెలివిగా వ్యవహారాన్ని చక్కబెడతాడు. శత్రువర్గం నుంచి భూలాభం వంటివి ఉంటాయి. విక్రమం అనే ధైర్య సాహసాలు పెంపొందించుకుంటారు. ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాడు. దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కేతువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు 7వ రాశిలో సంచరిస్తున్నాడు. 7వ రాశిలో సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. స్వల్ప అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధనాదులు లభ్యమవుతాయి. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కూడా ఉంటాయి. తన ప్రత్యేక దృష్టి చేత లగ్నాన్ని వీక్షించడం ద్వారా ఆ స్థానంలో కూడా వ్యతిరేక ఫలితాలే వస్తాయి. అంటే అనారోగ్యము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం వంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. దాని తర్వాత 18/5/2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ ఉన్నాడు. సింహరాశిలోకి కేతువు ప్రవేశించడం ద్వారా అంటే 6వ స్థానంలోకి స్థితి చెంది ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలే ఉంటాయి. రాహుకేతువులు షష్టమ స్థాన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు. విక్రమము, సాహస కార్యనిర్వహణ, శత్రుక్షయం అవుతుంది. తెలుగుగా వ్యవహారాలు చక్కబెడతారు. ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. శత్రువర్గం నుంచి భూలాభం అనేది వీరికి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.